హే గాయ్స్, నేను వచ్చి రోజు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలా ఒక వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లో తెచ్చుకోవాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చి మనకి 2 months 3 months పడితే రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుందంట. నేనైతే చాలా అంటే కనుక్కొని చెప్పాను అనమాట. చిన్నప్పుడు మనం స్లేట్లకు తిక్కుతుంటాం కదా, అదే కొరగంటాకు ఇదే అండి నేను వాడదామని. అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే కొన్ని వైట్ హెయిర్ ఉంటాయి కదా, అవి మనకి బ్లాక్గా అయిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ బ్లాక్ హెయిర్ అదే వైట్ హెయిర్ రాకుండా చూడడానికి యూజ్ అవుతుందంట. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏజ్ అంటూ ఏం లేకోకుండా వచ్చేస్తున్నాయి కదా వైట్ హెయిర్ అయితే. ఇలా న్యాచురల్గా యూజ్ చేయడం వల్ల మనకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాబట్టి నేనైతే ఇలాగా తీసుకున్నాను. బట్ అయితే తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియోలో చేసే విధానం అయితే చూసేయండి. ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని మనం నీడలో ఆరేసుకునే తర్వాత మనకి డ్రై అయిపోతాయి అనమాట. 2 days పడుతుంది ఇవి డ్రై కావడానికి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నాకైతే 1 dayకే అయిపోయాయి. కానీ 2 days 3 days అలా పెట్టేసేయాలంట. ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్లో పెట్టేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఆకుల్ని వేసేసుకొని మనము పొడి చేసుకోవాలన్నమాట. ఇలా పొడి వచ్చిన దాన్ని ఒకసారి మనము జల్లెడ పట్టుకుంటే మనకి ఫైనల్గా పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఆ పౌడర్ని తీసుకొని మనం వారానికి 2 సార్లు కానీ అలాగా అప్లై చేసుకోవాలన్నమాట. నైట్ టైం అలా పట్టించుకున్న తర్వాత మార్నింగ్ అయితే తలస్నానం చేసేయచ్చు. అలా కూడా చేయొచ్చు అనమాట, మన ఇష్టం అంతే. అంటే ఇది న్యాచురల్ కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది వచ్చి మనకి జల్లెడ పట్టుకున్న దాన్ని వచ్చి కొంచెం స్మూత్గా మనము చేసుకోవాలి అనమాట. ఇలాగా చేసుకున్న దాన్ని కొంచెం గాజు బాండీలో కానీ ఇలా అంటే పెట్టేసుకుంటే మనకి భద్రంగా ఉంటాయి అన్నమాట. ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చాలా చెప్పారు, అందుకని నేను ట్రై చేద్దామని తీసేసుకున్నాను. ఇలాగా వచ్చిందని ఫైనల్గా అయితే పౌడర్ అయితే. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాము. ఇది మనము నైట్ టైమ్స్ అప్లై చేసుకొని మార్నింగ్ కూడా స్నానం చేసేయచ్చంట. ఇదైతే మనకి పెద్ద ఏం అనిపించదు. నేనైతే అప్లై చేసుకున్నాను, నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా ఏజ్ అంటూ ఏం లేకోకుండా అందరికీ వస్తున్నాయి కాబట్టి ఇలా యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా సరే వైట్ హెయిర్ అనేవి స్టాప్ కావడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం బాండీ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ చేసుకొని అందులోకి పౌడర్ వేసుకోవాలన్నమాట. పౌడర్ వేసుకొని కొంచెం గోరువెచ్చనగా ఉన్నాయి కానీ మనకి హెయిర్కి అనేది పట్టించేసుకోవాలి. ఒకసారి చూసేద్దాము ఎలాగా నేను వాడతానో. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది న్యాచురల్ కాబట్టి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. నేను మా పాపకు కూడా వాడతాను. ఇప్పటి నుంచి వాడితేనే కొంచెం వైట్ హెయిర్ రాకోకుండా ఉంటాయి కదా చిన్నపిల్లలకి. ఇప్పుడు చాలామందికి పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తున్నాయి కదా. ఇది వచ్చి నేను ఇలాగ గోరువెచ్చనున్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసి అందులోకి పౌడర్ అనేది వేసేసాను. ఇది తర్వాత మనం వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకుంటే మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఆయిల్ అయితే మనకి తలకు పట్టించుకున్న అలాగే 2 daysకి స్నానం చేసినా తలస్నానం చేసినా ఏం కాదు. ఇలాగైతే మొత్తం అంతా పట్టేసుకున్నాక చూడండి ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత వచ్చి మనము మొత్తం అంతా ఆయిల్ అంతా నేనైతే ఇలాగ మసాజ్ చేసుకుంటాను అనమాట.